ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మొలకలెత్తిన విత్తనాలని త్వరగా తినాలంటే, మామూలుగా మనకి మొలకలెత్తిన విత్తనాలు నమలాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకు ఎక్కువ మంది మొలకలెత్తిన విత్తనాలు ఎన్ని లాభాలని చెప్పినా తినరంటే, ఏదో ఒక చెప్పినప్పుడు ఒక ఊపు వచ్చి మొదలెడతారు. 5-6 రోజులు తినేసరికి అమ్మో లాభం లేదని వదిలేస్తారు. ఎందుకు మొలకలకి అంత కష్టము అంటే, మనం ఇన్నాళ్ళు ఎంతో రుచిగా ఎంజాయ్ చేసాం. ఉదాహరణకి ఇన్ని పెసలు తినాలంటే మొలకలు కట్టుకున్నవి అనేది తింటే కానీ నిండదు కదని పొట్ట. కాస్త ప్లేట్లో అన్ని పెసలు తినాలంటే 30 గంట నుంచి గంట సేపు పడుతుంది. ఈ పెసల్ని నమలాలి. నమిలి దవళ్ళు పుడతాయి తప్ప కంచంలో గింజలు తగ్గవయ్యా. కొంతమంది కొత్తలో నమిలి గవదలు వాచిపోతాయండి పాపం. ఈ నమిలేటప్పుడు పచ్చి వాసన, పసరు అదో రకంగా అనిపిస్తాయి పెసలు. గంట సేపు ఇంత కష్టపడి రుచి లేనిది తినాలి. అందుకని ఈ గంట సేపట్లో మనకు వచ్చే ఆలోచనలు వీటిని కొనసాగించడానికి మరి సహకరించవు. రకరకాలుగా మనసు వెళ్ళిపోయి చి అనిపిస్తుంది అన్నమాట. అందుకని అందరూ మానేస్తూ ఉంటారు. ఈ పెసలు అన్నీ రుబ్బి, ఇటు మొలకలు తినకుండా అదే పెసల్ని రుబ్బి 2 పెసరట్లుగా వేసి, పెద్దగా పెసరట్లు, దానికి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, అల్లం ఇవి వేసి పైన ఒక్కొక్క పెసరట్టుకి 2-2.5 స్పూన్లు నెయ్యి వేసి చక్కగా రోస్ట్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసి 2 పెసరట్లు ప్లేట్లో పెట్టి ఇంత అల్లం చట్నీ పక్కన పెట్టిస్తే ఏం చేస్తాడు మనిషి? 5 నిమిషాల్లో ఇటు చూసుకుంటూ తినేస్తాడు. అదే మొలకలు పెడితే గంట సేపు దిక్కులు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే కంచంలో ఏ బోరు కొడుతుంటుంది. నమిలి అంత ఇబ్బంది. చూడండి, గంట సేపు అన్ని పచ్చిగా ఉన్న మొలకలు తినే కంటే 2 పెసరట్లు తింటాం ఎంత సౌకర్యమో తెలుస్తుంది. కానీ ఇంత సమయము నమలటము రుచి లేకుండా ఉండేసరికి దీని మీద ఆసక్తి రావటంలా. కానీ ఆ పెసరట్లు తినే కదా ఇలా అయిపోయాం. ఇంకా రోగాలు వచ్చాక కూడా అవే మనకు గుర్తొస్తాయి. కానీ ఆరోగ్యం వచ్చే వరకన్నా వాటిని పక్కన పెట్టాలని ఈ మొలకల్ని నిత్యం తినమనేది. ఎక్కువ మంది మొలకల్ని రుచి లేవు, తినటానికి ఎక్కువ సమయం పడుతున్నదని మానేస్తూ ఉంటారు. దీనికోసం నేను ఈ సౌకర్యం చెప్పేది. అందుకని అంత సౌకర్యంగా ఉండే పెసరట్లని, అల్లం చట్నీ లాంటి వాటిని, దోశల్ని, పూరీలని ఇట్లాంటి వాటిని వదిలి రుచి లేని వాటిని మీ చేత తినిపించాలంటే మరి ఎన్ని మంచి మాటలు చెప్పాల్సి వస్తున్నది ఆలోచించండి. మనుషుల్ని ఒక చెడు నుంచి వదిలించాలంటే ఎన్ని రకాలుగా ఆలోచించాలి. పెసరట్టు తినమని చెప్పడానికి ఒక్క ముక్క చెప్పక్కర్లా. పూరి తిను బాబు అని చెప్పడానికి ఒక క్లాస్ అని తీసుకోవక్కర్లా. సింపుల్గా వెళ్ళిపోతారు అందరట్టు. ఒక మంచి వైపు తీసుకెళ్లాలంటే సమాజాన్ని ఎంతో ప్రయత్నించాలి. ఆ మొలకలెత్తిన విత్తనాలను మీరు ఈజీగా తినాలంటే, విడివిడిగా మొలకలు పెట్టుకుని, ఖర్జూరాలు పెట్టుకుని కొంత గంట సమయం పట్టి ఇబ్బంది పడేవారు, తినేటప్పుడు రుచి లేదనేవారికి ఈ మొలకలు వచ్చిన విత్తనాల పెసలు, బొబ్బర్లు, శనగలు ఈ 3 రకాల గింజలు బాగుంటాయి. మిగతా రకాలు గట్టిగా ఉంటాయి, అవి వద్దు. ఈ 3 ప్రధానంగా పెట్టుకోండి. ఎప్పుడన్నా వెరైటీ కోసం అప్పుడప్పుడు మార్చుకోండి, కానీ అవి విడిగా తినాలి. ఇంకొక రకమైతే ఈ 3 కలపొచ్చు. మొలకలు వచ్చిన గింజలు ఈ 3 ప్లేట్లో పోసి అట్లా అన్నారనుకోండి, మంచిగా మొలకలు వచ్చిన గింజలన్నీ పైకి వచ్చేస్తాయి. మొక్కరాని గింజలు, కుళ్ళిని, చచ్చు గింజలని అడుక్కి వెళ్ళిపోతాయి. వాటిని వదిలేద్దాం. మంచిగా మొలకలు వచ్చిన వాటిని అన్ని తీసుకుని వీటికి చిన్నగా పెసరట్టు మీద ఉల్లిపాయ ముక్కలు వేస్తారు కదా, సన్నగా కోసి, అలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చిన్నగా కోసినవి, ఒక్క పచ్చిమిరపకాయ ముక్క చిన్నగా కోసి ఒక పచ్చిమిరపకాయ, అవి ఉల్లిపాయ ముక్కలన్నీ
ఈ మొలకల కలపండి. దీనికి ఇంత క్యారెట్ తురుము, ఒక టమోటా చిన్నదాన్ని చిన్న ముక్కలు కోసి అది, ఇంకేదన్నా అవకాశం ఉంటే ఇంత మామిడికాయ తురుము, లేనప్పుడు నిమ్మరసం పులుపుకు వాడుకోవచ్చు. ఈ 3 రకాల మొలకలకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్ తురుము, టమోటా ముక్కలు, నిమ్మరసం లేదా మామిడి తురుము కలిపేస్తారు. ఇట్లా అన్నిటినీ కలిపినప్పుడు ఎందుకు త్వరగా ఒక అరగంటలో తినేసి, అక్కడ గంట పడితే ఇక్కడ అరగంటలో తినేవాళ్ళు పావు గంటలో ఇవి తినేయగలుగుతారు. అట్లా డిఫరెన్స్ అనమాట. ఎందుకు అంటే ఈ మొలకల్లో పచ్చిమిరపకాయలు కలిపినందుకు కారంగా అనిపిస్తుంది లైట్గా. ఆ కారానికి లాలాజల ఉత్పత్తి బాగా పెరుగుతుందండి. నిమ్మకాయ మామిడికాయ పులుపు కూడా లాలాజలం పెరుగుతుంది. మళ్ళీ కారానికి ఒకదానికి పులుపు తగిలితే మళ్ళీ వచ్చేస్తుంది లాలాజలం. ఈ రెండిటికి లాలాజలం పెరుగుతుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలకి ఆ ఘాటుకి లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకని ఇవన్నీ కలిసినందువల్ల కారంగా పుల్లగా ఇట్లా ఘాటుగా ఉండేసరికి నోట్లో రసాలు బాగా ఊరతాయి. అందుకని నమలటం ఈజీ అవుతుందండి, మింగటం ఈజీ అయిపోతుంది లాలాజలం వస్తే. ఒట్టిగా మొలకలు పెట్టుకునేసరికి లాలాజలం ఊరదు, అందులో ఏ రుచి ఉండదు కాబట్టి. అందుకని ఎక్కువ సమయం మీకు పడుతుంది లాలాజలం రావటానికి. అది రాంది మీరు మింగలేరు, అందుకని మీకు టైం ఎక్కువ అవుతున్నది. అదే నేను చెప్పినట్టు ఇట్లా కాంబినేషన్లో కలుపుకుంటే ఒక పావు గంట 20 నిమిషాలైనా సేవ్ అయిపోతుంది మీకు తినడానికి. కానీ మొలకలు పచ్చివాసన అనిపించకుండా ఇలా బాగుంటాయి అన్నమాట. ఈ రకంగా పెట్టుకొని కాంబినేషన్ తినండి. అప్పుడప్పుడు ఇంకో కాంబినేషన్, ఈ మొలకలెత్తిన విత్తనాలు 3 రకాలకి అన్ని దానిమ్మ గింజలు ఒలిసి కలిపేసేయండి చక్కగా. దీనికి కిస్మిస్సులు ఉంటాయి. ఇప్పుడు మన స్వీట్స్లో వేసుకోం లడ్డుల్లో కిస్మిస్సులు, సీడ్లెస్ కిస్మిస్సులు, అవి ఒక 10-20 అని కలిపేసేయండి. మొలకలకి ఇవి కలిపేసి స్పూన్ పెట్టుకుని తింటూ ఉండండి. చక్కగా తీగా తగిలేసి నోట్లో ఊట భలే వస్తుంది. చాలా ఈజీగా టేస్ట్గా వెళ్ళిపోతాయి. అంటే మీరు పిల్లలకి పెట్టేటప్పుడు ఇట్లా కిస్మిస్లో ఒక 20 వేసేసి అన్ని దానిమ్మ గింజలు కలిపి మొలకలు పెట్టారంటే ఎంత ఈజీగా తినేస్తారు. అంటే ఈ రోజుల్లో అలవాటు లేదు కాబట్టి అలాంటి రుచికరమైన టిఫిన్ని మానాలంటే ఇంత ఆలోచించాల్సి వస్తుంది అన్నమాట. చాలామంది మాకు టైం లేదండి ప్రొద్దునే అంటుంటారు. వంట హడావిడండి, స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి హడావిడండి, బస్సు ప్రయాణాలు చాలా పడితే కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవాల్సి వస్తుందని టైం లేదంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఉదయం వంట హడావిడిలో మొలకలు తినడం కుదరదంటే ఇలా మొలకలన్నీ మిక్సీలా కలిపేసి ఒక స్పూన్ వేసుకోండి, నోట్లో వేసుకోండి ఒక స్పూనుడి గింజలు. నోరు నవ్వులుతూ ఉంటుంది, చెయ్యి వండుతూ ఉంటుంది, ఒక దెబ్బకు 2 పనులు అయిపోతాయి. అలా ఇంట్లో తినేసేయండి పని చేసుకుంటూ. లేదు అంటారా, మీరు బస్సులో వెళుతున్నారు, రైల్లో వెళుతున్నారు, కారులో వెళుతున్నారు, ఆఫీస్కో స్కూల్కో వెళ్ళేటప్పుడు ఆ బాక్స్ పెట్టుకుని మొలకల బాక్సు స్పూను ఇక బస్సులో కూర్చున్నాక, కారులో రైల్లో కూర్చున్నాక తీయండి. స్పూన్తో నోట్లో వేసుకుని నవ్వులుతూ ఉండండి. దిగే గంట ప్రయాణం ఉంది కదా, ఆలో పని అయిపోతుంది. పక్కవాడు చూసారనుకోండి, వాళ్ళకి ఒక స్పూన్ పెట్టండి, కళ్ళకు అద్దుకుంటారు, నోట్లో వేసుకుంటారు. నెక్స్ట్ డే నుంచి ఇదేదో బాగుంది, టైం వేస్ట్ కాకుండా బస్సులని వాళ్ళ బాక్స్ తెస్తారు. ఏదో రకంగా అట్లా తినే ప్రయత్నం చేయండి, కానీ మానొద్దు అన్నమాట మొలకలు. ఇది చాలా ఈజీ టెక్నిక్. ఇంకొక టెక్నిక్ కూడా, దానిమ్మ గింజలు అంత కాస్ట్ అనుకుంటే ఖర్జూరాన్ని ముక్కల కింద చిన్న కట్ చేసేయండి. ఒక 1/2 డజన్ 10 ఖర్జూరాలు పిల్లలకి. ఆ ఖర్జూరం ముక్కలు ఈ కిస్మిస్లు ఇలాంటివి కలిపేయండి మొలకల్లో. చాలా బాగా తినేస్తారు పిల్లలు ఇట్లా చేస్తే. ఇంకొకసారి ఎప్పుడన్నా కొంచెం తీపి ఎక్కువ ఇష్టం అనుకోండి, కొంచెం మొలకలకి 1 స్పూను 2 స్పూన్లు తేనె కలిపేసి ఇట్లా అన్నారనుకోండి, పైన ఏదో క్రీమ్ లాగా జామ్ జల్లితే ఎట్లా తింటారని కొన్నిటిని ఈ మొలకల పైన తేనె చల్లేసేయండి. అలా ఈజీగా తినేస్తారు. ఏదో ఒక రూపంలో పిల్లలకి అట్లా వెళ్ళేటట్టు చేయగలిగితే మంచిదనమాట. పెద్దలు కూడా టైం వేస్ట్ కాకుండా ఇట్లా తినొచ్చు అనమాట మీరు రోజు మొలకల్ని. ఇంకెప్పుడన్నా మొలకల్ని విడివిడిగా తినలేకపోతున్నాము అని కనుక ఎప్పుడన్నా అన్నాం అనుకోండి, అలాంటప్పుడు
అకేషన్కి ఎప్పుడైనా కాస్త ఉడకబెట్టుకుని టైం లేనప్పుడు అట్లా తినేసేయండి. ఆ మొలకల్ని కాస్త గుగ్గిళ్ళలాగా తాలింపు పెట్టుకుని కాస్త నిమ్మరసం పిండుకుంటే పచ్చుల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము ఆ ఉడికిన మొలకల మీద కనుక డ్రెస్సింగ్లా చేస్తే కమ్మగా ఉంటాయి. 10 నిమిషాలు, పావు గంటలో ఉడికిని తిని వెళ్ళిపోవచ్చు అనమాట. అది అకేషన్కి. కానీ రెగ్యులర్గా ఇందాక చెప్పిన కాంబినేషన్స్ పెట్టుకుంటే మొలకలు ఈజీగా వెళ్ళిపోతాయి. ఆరోగ్యానికి ఎంతో లాభం. దాని ద్వారా మన శరీరానికి అన్నీ అందుతాయి. అందుకని వీటి విషయాలను ఎప్పుడూ మీరు మర్చిపోకుండా మొలకలకు అగ్రస్థానం ఇస్తారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.